బాగా కనబడుతున్నానండి. ఎందుకంటే మనం మామూలుగా కనిపించాం కదా, అందుకని బాగా లైటింగ్ పడే చోట కూర్చున్నాను. కనిపిస్తున్నాను కదా, ఉతుక్కానన్నానండి. ఇప్పుడు బట్టలు ఉతుక్కున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ నైట్ ఇక్కడ ఒక చోట స్టే చేయబోతాను. అదేంటంటే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. నేను అక్కడే వాళ్ళ నైట్ స్టే చేస్తున్నాను. ఆలయం దర్శించుకున్నాను. పొద్దునుంచి వీడియో పెట్టలేదని ఫీల్ అవ్వకండి, సారీ. నా ట్రావెల్ తెలంగాణలో ఎక్కడ స్టార్ట్ అయిందంటే భద్రాచలం నుంచి తెలంగాణ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పూర్తి అంటే పూర్తిగా కాదు, సగం పూర్తి అయినట్లు లెక్క. బట్టలు ఉతికాను కదా, కొంచెం ఆరేస్తున్నాను. చెప్పాను కదా, మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో నా తెలంగాణ యాత్ర సగానికి పైన అయినట్లు లెక్క. ఏంటి విషయం ఏంటంటే, నేను యాత్ర స్టార్ట్ చేసినప్పుడు కొన్ని థింగ్స్ కొనుక్కున్నాను. అందులో నేను ఫ్యాన్ కొన్నాను, ఛార్జింగ్ ఫ్యాను. అది నాకు ఎందుకు కూడా యూజ్ అవ్వలేదు, దేనికి కూడా. కొత్తదే, ఇంక ఇంట్లో పెట్టాను. అదొక మనీ అలాగా ఉంది, వేస్ట్. కానీ దాన్ని పక్కన పెట్టండి. లైట్ కొన్నాను, టెంట్ బల్బు. అది ఎక్కడ, ఒక నిమిషం, హనుమకొండ బస్ స్టాండ్ దగ్గరకి డెలివరీ వచ్చింది పార్సిల్. ఏంటి, టెంట్ బల్బు. నేను భూపాలపల్లిలో ఒక స్వాములది మఠం ఉంది, అక్కడ నైట్ స్టే చేసి పొద్దున్న లేచి రెడీ అయిపోయి వచ్చేసాను. అక్కడ టెంట్ బల్బు మర్చిపోయాను, క్యాంపింగ్ బల్బు. ఏమైంది, మర్చిపోయాను కదా. అక్కడ ఉన్న స్వామి ఏం చేశారంటే, ఉందే నాకు అనిపించింది, నేను పంపిస్తున్నాను, మళ్ళీ మీకు పార్సిల్ ద్వారా బస్సులు వస్తాయి అటు పక్కన చెప్పని పంపించారు బస్సులో. అందుకే కండక్టర్ ఏం చేశాడు, నేను బ్యాగ్లో పెట్టాడు, టికెట్ బ్యాగ్లో. ఆ టూపిడి మొత్తం బల్బు అంతా నాశనం అయిపోయింది, పని చేయలేదు. జాగ్రత్తగా అలా తీసుకుని దాని వర్క్ అయ్యేలా చేసుకొని చాలా రోజులు వాడా. రీసెంట్గా మీకు చెప్పాను కదా, మా తమ్ముడు వాళ్ళ ఇల్లు హైదరాబాద్లో 10 రోజులు ఆగానని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే, బల్బు కొన్నాను. 10 రోజులు ఆగాను, ఎందుకు ఆగాను కూడా నాకే అర్థం కాలేదు, చెప్తాను అది కూడా. ఆగాను, బల్బు కొన్నాను. బల్బు కోసం తిరిగాను. లాస్ట్కి దాన్ని ఆర్డర్ కూడా పెట్టాను. అది కరెక్ట్గా 7 రోజులు ఆగిన తర్వాత రిటర్న్ అయిపోయింది షిప్లో. సారీ, మేము రిటర్న్ చేస్తామని చెప్పారు. ఏంటి, కరెక్ట్గా డెలివరీ అయ్యే రోజే, 7వ రోజున. అదొక వేస్ట్ నా పని, నాకు అలా ఉందన్నమాట. ఆ టైం అయిపోయింది కదా, సర్లే అని చెప్పి మరుసటి రోజు వెళ్ళి అలాగో తిరిగి ఒక సెంటర్లో, ఖైరతాబాద్ సెంటర్లో లోపలికి వెళ్ళాక తీసుకున్నాం. అడ్రస్ నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడికి వెళ్ళి బల్బు తిరిగితే మొత్తం మా తమ్ముడు తీసుకెళ్ళి తిప్పాడు. మొత్తానికి దొరికింది బల్బు. ఒక విధంగా పర్లేదు, సోలార్ కాదు. నేను ఫస్ట్ నా సోలార్ బల్బు, సోలార్ కాదు, కాకపోతే అలాగ వాడుతున్నాను, పర్లేదు. ఇంకోటి ఏంటంటే, షూ కూడా ఏంటంటే, ఫస్ట్ ఆంధ్రాలో కొన్న షూ స్టార్టింగ్లో స్పార్క్స్ కొన్నాను, 1000 రూపీస్, 1000 రూపాయలు. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా జాగ్రత్తగా అయ్యే వాడాను, అరిగిపోయినా కూడా. సరే కానీ అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి షూ కొన్నా, బాటా షూ. అది 1000, ఇంచుమించు అదే 900 అలా పడింది బాటా. ఓకే, కంఫర్ట్గా ఉంది, అంత బాగానే ఉంది. ఇందాక జస్ట్ ఈ గుడికి వచ్చే ముందే ఒక బండి ఎక్కాను. ఎప్పుడు ఎక్కాను, ఎలా ఎక్కాను తెలియదు, కానీ ఎక్కాను. సైలెన్సర్ వీటికి అనుకుంటా, మొత్తం షూ అంతా కాలిపోయింది కింద. షూ కాలిపోయింది. కానీ దేవుడికి కృప ఏంటంటే, దేవుడిదే షూ కాలినా కానీ నా కాలు కావాలి, దేవుడిదే వల్ల కాల్ సేఫ్. అలా జాగ్రత్తగా అలాగా షూ పోయిందిరా బాబు, ఏంట్రా బాబు అని అనుకోకుండా ఇంకో కొత్త షూ కొనుక్కుందామని చూస్తున్నాను మళ్ళీ. అంటే ఫస్ట్ షూ కొన్నప్పుడు 1.5 నెలలు వచ్చింది, దగ్గర 2 నెలల దగ్గరికి వచ్చినట్టే. కానీ ఈ షూ, బాటా కంపెనీ షూ, నాకు ఎలాగంటే, నాకు మా బేటా లేకపోయినా సరే బేటా గుర్తొచ్చేలా చేసింది అనమాట. కాలిపోయి మొత్తం షూ ఎలా పడితే అలా అయిపోయింది, సైలెన్సర్ హీట్ వల్ల. అదొక లాసు.
ఆడి ఇంటికాడ ఉన్నప్పుడు మా తమ్ముడు ఇంటికాడ లెగ్స్కి స్లీవ్స్ కొన్నాను, డస్ట్ పడుతుంది కదా ఆన్లైన్లో. అదంతా అది ఒక 500 వేసుకోండి వచ్చింది, యూజ్ అవ్వాలి, జారిపోతుంది. వేసుకున్నప్పుడు టైట్గానే ఉంటుంది, నడిచే కొద్ది ఏమవుతుంటే టప్ స్లిప్ అయిపోయి జారిపోతుంది. అదొక లాసు. ఇన్ని లాసులు అయినా సరే అలా వెళ్ళిపోతున్నాను ఇంకా. కానీ దేవుడు జాగ్రత్తగా ఎలాగో చూసుకుంటున్నాడు మనల్ని అన్న నమ్మకం నాకుంది. అది జై శ్రీరామ్. ఇవాళకి ఇంత. ఇప్పుడు దాకా మీరు చూసిన దేవాలయము శ్రీ వజీరాబాద్లో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, వాడపల్లి. అందరికీ జై శ్రీరామ్ అండి. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాము. వాడపల్లి వకీరాబాద్ పుణ్యక్షేత్రం అన్నమాట ఇది. ఈ పుణ్యక్షేత్రానికి ఆనుకుని ఒక పుణ్య నది ఉంది. అది త్రివేణి సంగమము. ఏంటంటే కృష్ణ, మూసి, తుంగభద్ర అనే 3 పుణ్య నదులు సంగమించే ప్రదేశం ఇది. చూడొచ్చు మీరు ఎంత అందంగా రమణీయకరంగా ఉందో. ఇక్కడ వచ్చి చాలా కార్యక్రమాలు కూడా చేస్తారు కూర్చుని. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ లేడీస్కి డ్రెస్ చేంజింగ్ కోసం అని ఒక రూమ్స్ కూడా పెట్టారు. వచ్చిన వాళ్ళు కూర్చుంటాక విశ్రాంతి తీసుకుంటాక అక్కడ ఉన్నాయి ఫుల్గా షటర్ల కింద. ఇక్కడ ఇది వచ్చి కళ్యాణానికి సంబంధించింది టెంపుల్ అయితే ఇదండి. చాలా బాగుందండి గుడి. మీరు వచ్చి చూస్తే మీరే చెప్తారు ఎంత బాగుందండి, ఎంత బాగుంది. దీని చరిత్ర కూడా ఏంటంటే మీకు నేను వీడియో తీసాను, మీరు చూడొచ్చు. అగస్త్య ముని ద్వారా, ఆయన చేతుల ద్వారా ఇక్కడ పరమేశ్వరుడిది లక్ష్మీనరసింహస్వామిది ఇద్దరి దేవాలయాలు ప్రతిష్ఠించబడ్డాయి. శ్రీ అగస్త్య మహాముని శివుణ్ణి ప్లస్ లక్ష్మీనరసింహస్వామిని ఇద్దరిని ప్రతిష్ఠించారు. ఇక్కడేమో శివుడిది టెంపుల్, కొంచెం ఎదరకెళ్తే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వస్తుంది. మీరు చూడొచ్చు. నేను ఆ వీడియో కూడా పెడతాను. చాలా బాగుంటుందండి గుడిది. ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలనుకుంటా. ఎందుకు ఇక్కడ ఇలాగా? ఓకే, ఇది చెట్టు అండి. ఈ చెట్టు కొట్టేశారు, పెద్ద చెట్టు. చాలా బాగుందండి. నిజంగా నాకు వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. అంత బాగుంది గుడి. చాలా ప్రశాంతంగా ఈ వాతావరణం చూస్తుంటే ఎక్కడ ఉండిపోలేకపోతుంది, అంత బాగుంది. ఓం నమ శివాయ.
అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, మట్టపర్తి దేవాలయం. చూద్దాం గుడి చరిత్ర ఎక్కడుందో ఏంటో చూడాలి. రామచంద్ర రథసప్తమి అందుకని చెప్పని డెకరేషన్ ఫుల్గా చేశారు. పల్లకి సేవ కూడా వెళ్ళింది, స్వామివారి ఉత్సవ విగ్రహాలు. ఇదే పల్లకి సేవ. చెప్పాను కదా మీకు ఇందాక, రథసప్తమని పల్లకి సేవ చేస్తున్నారని. కాగడా పట్టుకుని అందరూ వెళ్తున్నారు. లైటింగ్ పెంచాలి మీకు స్వామి కనిపించడం. ఓకే, అదిగోండి స్వామివారు. దీనికి ఆనుకుని కృష్ణా నది బాగా ప్రవహిస్తుందన్నమాట. టోటల్ టెంపుల్ మట్టపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. ఇక్కడ నరసింహస్వామి వారి రూపాలు ప్లస్ టెంపుల్స్తో సహా, అంటే ఆ ఊరి పేరుతో సహా ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి వారు, వాడపల్లి, నల్గొండ జిల్లా, టీజీ అంటే తెలంగాణ. ఇది వచ్చేసి శ్రీ వజ్రలక్ష్మీ నరసింహస్వామి వారు, కేతవరం, పల్నాడు జిల్లా, ఏపీ. ఈయన వచ్చేసి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు, వేదాద్రి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, ఏపీ. ఈయనేమో పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు, మంగళగిరి, గుంటూరు జిల్లా. ఈయన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు, అహోబిలం, కర్నూలు జిల్లా. ఈయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లా, టీజీ. ఈయనేమో శ్రీ భక్త ప్రహ్లాద యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు, మట్టపల్లి, మహాక్షేత్రం, సూర్యాపేట జిల్లా, టీజీ అంటే ఇప్పుడు మనం ఉన్నది. ఈయనేమో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు, సింహాచలం, విశాఖ జిల్లా, ఏపీ. ఈయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, పెంచలకోన, నెల్లూరు జిల్లా, ఏపీ.